ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. డబ్బు నిజంగా దేవుడా? డబ్బుని పూజించవచ్చా? మరి యూనివర్స్ అనేది దేవుడా? మనకి డబ్బు ఎవరిస్తారు? ఇలాంటి అనేక విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ సబ్ కాన్షియస్ మనసు మరియు ధనము అంటే ఒక శక్తి, అద్భుతమైనటువంటి నిధి నిలయం మనలో ఉంది. బయట ధనం ఉంది. దీనికి దానికి సంబంధం ఏంటి? యూనివర్స్కి డబ్బుకి సంబంధం ఏంటి? వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు హోపోనోపోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని. మీరు కోరుకున్న ప్రతి కోరిక ఏదైనా కావచ్చు, డబ్బు కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, హౌస్ కానీ, ఆరోగ్యం కానీ, ప్రతి ఒక్కటి నెరవేరాలని, సులభంగా మీరు పొందాలని ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ డబ్బు అనేది ప్రకృతి ద్వారా, ఆ జిగురు ద్వారా, ఆ పత్తి ద్వారా ఆ పేపర్ తయారు చేస్తారు. మరి డబ్బుని మనిషి తయారు చేస్తారు. ఆర్బీఐ దాన్ని ముద్రించి గవర్నర్స్, రాష్ట్రపతి సంతకం తీసుకుని, ఆర్బీఐ గవర్నర్ సంతకం తీసుకుని అప్రూవల్ అంతా అయిన తర్వాత అది ఒక ప్రత్యేకమైన సెక్యూరిటీ పద్ధతిలో తయారవుతుంది. అది ఎవరు తయారు చేస్తున్నారు? మనమే, మనుషులమే తయారు చేస్తున్నాం. ఇక్కడ నేను సైన్స్ ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాను. ఇక్కడ మనుషులవే, ఏ దేశంలో ఆ దేశస్తులు, ఆ దేశ ప్రభుత్వాలు, ఆ దేశ రిజర్వ్ బ్యాంక్స్ తయారు చేస్తాయి. వేరెవరు తయారు చేయలేరు. వేరెవరైనా తయారు చేస్తే అది ఫేక్ అని అర్థం. గవర్నమెంట్ అప్రూవల్ ద్వారా అది రెడీ అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సైన్ పెట్టి దానికి అనేక రకమైనటువంటి స్కానింగ్ సంబంధించిన ఏర్పాటు చేసి, హై లెవెల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి దాన్ని రాజముద్ర కింద ఇస్తారు. దాన్ని మనం మన నిత్యావసరాలన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటాం. మరి ఆ డబ్బుని మనమే తయారు చేసి మనం దేవుడు అని పేరు పెడుతున్నాం, దాన్ని పూజిస్తున్నాం. ఇంతకు మించినటువంటి అజ్ఞానం మరొకటి ఉంటుందా? పేపర్ ఎవరు తయారు చేశారు? మనిషి తయారు చేశాడు. మనిషి అప్రూవల్ ఇస్తున్నాడు, మనిషి సైన్ పెడుతున్నాడు, ప్రపంచంలోకి ఓడిచి పెడుతున్నాడు, మన దేశంలోకి. కానీ అమెరికా ఉంది డాలర్, వారు అసలు దేవుడే అనరు. అలాగే మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ గవర్నమెంటు దాని దేవుడు అనరు, పౌండ్ అంటారు. అలాగే గల్ఫ్ కంట్రీస్ దీనార్ అంటారు, కేడీస్ అంటారు. ఇలా ఒక్కొక్క దేశంలో వారు ఎవ్వరు కూడా ఈ డబ్బుని దేవుడు అనరు, పూజించరు. సైంటిస్టులు కూడా ఏం చెప్తున్నారు? ఒక వస్తువుని మనం తయారు చేసి మనలోని గొప్ప తెలివితేటలు గల గొప్ప ఆత్మ ద్వారా తయారు చేసి దాన్ని దేవుడు అంటున్నాం. దేవుడు నీలోనే ఉన్నాడు. ఇక్కడ ఎవరికి ఇష్టమైన దేవుడిని వారు పూజించవచ్చు. ప్రతి ఒక్కరికి వారికి హక్కు ఉందన్నమాట. కొందరు దేవుడు ఉన్నారంటారు, కొంతమంది హేతువాదులు లేదు నేను నమ్మని అంటారు. ఎవరిష్టం వాళ్ళది. అలాగే ఒకరు ఒక దేవుడిని పూజిస్తే మరొకరు మరొక దేవుడిని నమ్ముతారు. ఇతను పూజించిన దాన్ని ఆయన నమ్మరు, ఆయన పూజించిన దాన్ని నంబర్ ఆఫ్ పర్సన్స్ వేరువేరుగా ఎన్నుకుంటా ఉంటారు. కొందరు అసలు దేవుడే లేడంటూ కొంతమంది ఉంటారు. ఇక్కడ ఈ విశ్వలోకాలు సమస్తమన్నీ కూడా ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి. మీరు పీస్ఫుల్గా, సైలెంట్గా, చక్కటి మ్యూజికల్గా సంగీతం పెట్టుకుని మైండ్లో ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటాయి. అదే ఘర్షణ పడుతూ ఉంటారు. ఒక పక్కన పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్స్తో ఇబ్బంది పెడుతూ వాళ్ళు చిరాకు వచ్చేసి తిట్టుకుంటూ ఉంటారు. అంటే మన మనసు పీస్ ఆఫ్ మైండ్ కోరుకుంటుంది, మన శరీరం రెస్ట్ కోరుకుంటుంది, ఒక లగ్జరీ బెడ్ మీద నిద్రపోవాలనుకుంటుంది, మహారాజ్ విందు భోజనం చేయాలనుకుంటుంది. మనలోని 3 భాగాలు ఉన్నాయి. ఒకటి బాడీ, మరొకటి మైండ్, మరొకటి సోల్. తెలుగులో బాడీ అంటే శరీరం. ఆ శరీరం రుచికరమైన ఆహారాన్ని కోరుకుంటుంది, మహారాజ్ విందు భోజనాలు. అలాగే మంచి ప్లేస్లో చక్కగా సౌకర్యవంతంగా నిద్రపోవాలనిపిస్తుంది. కానీ మనసుకి మెడిటేషన్ చేయాలనిపిస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ కావాలనిపిస్తుంది, జ్ఞానం కలిగే బుక్స్ని, జ్ఞానాన్ని పొందాలి, మంచి మంచి బుక్స్ని కోరుకుంటుంది చదవటానికి. అలాగే సోల్ అంటే ఆత్మ. అది లేకపోతే ఈ శరీరానికి విలువ లేదు. ఒక బైక్ కానీ, కారు కానీ ఇంజిన్ లేకపోతే అది ఎందుకు పనిచేయదో, మన శరీరం నడవాలంటే మన కదలికలు, చూపులు, మాటలు, ఈ వైబ్రేషన్స్ అన్ని యాంగిల్స్లో మనం అన్ని రకాలుగా ఈ హావభావాలు ప్రదర్శించాలంటే, ఈ మిషన్ అనే శరీరం పనిచేయాలంటే
సోల్ కావాలి, ఆత్మ కావాలి. అసలు అత్యంత ముఖ్యమైనది అదే. దానికేం కావాలో మనం ఇవ్వకుండా మనకేం కావాలో ఇస్తూ ఉంటాం, అందువల్ల అది తీసుకురాదు. ఈ డబ్బు అనేది కేవలం మనం తయారు చేస్తాం. దాన్ని కేవలం ప్రేమించాలి, కృతజ్ఞతలు చెప్పాలి, థ్యాంక్ యూ అని చెప్పాలి, పూజించకూడదు. ఏ దేశము కూడా పూజించదు. ప్రపంచవ్యాప్తంగా వారి వారి దేశాల్లో తయారు చేసిన ఏ మనీని ఏ దేశం పూజించదు. ముద్దు పెట్టుకుంటుంది, థ్యాంక్ యూ చెప్పుద్ది, నువ్వు నాకు బాగా ఉపయోగపడుతున్నావు, వెల్లువలాగా నా దగ్గరికి వస్తున్నావు, థ్యాంక్ యూ అని చెప్తుంది. వాళ్ళు 100 ఏళ్ల క్రితమే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని ప్రతి ఒక్కరూ అత్యంత సంపన్నులుగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకుని ఆ విధంగా అయ్యారు. ఇక్కడ ఒక భూమి అనేది గ్రహం. ఈ భూమిలో నిధి నిక్షేపాలు, ఆ ప్రకృతి, చెట్లు, నీరు, గాలి, సమస్త నిప్పు అన్నీ ఉన్నాయి. మన శరీరంలో కూడా నీరుంది. జటాగ్ని అంటారు, ఆహారం అరుగుతుంది, అగ్ని అది ఉంది. గాలి నేను పీలుస్తాం, అది గాలి పీలిస్తేనే జీవిస్తాం. అలాగే మన మనస్సు, మైండ్లో ఆ తలపైన మెత్తగా ఆయుష్ ఉంటుంది, అది విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది, అది ఆకాశతత్వం. సమస్తం మనలో ఉన్నాయి. ప్రకృతి ఉంటేనే మనం ఉంటాం. ఆ ప్రకృతిలో తయారు చేయ ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి, పూజించకూడదు. ఈ భూమి అనేది కూడా ఒక గ్రహం. సైన్స్ ప్రకారం భూదేవి అంటారు, అసలు కానే కాదు. సైన్స్ ప్రకారం చెప్తున్నాను, ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, ఎవరిష్టం వాళ్ళది. తెలియచేయటం వరకే, అది ఎవరిష్టం, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు, అంతేగాని ఎవరిని ఇక్కడ బలవంతంగా చేసేది. కానీ ఒక విషయాన్ని తెలియచేయటం కోసమే మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్లాగే ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే భూదేవి అనేది ఒక దేవుడు కాదు, భూమి గ్రహం. చూడండి, ఆకాశంలోకి, యూనివర్స్ అంటే ఆకాశం అతి పెద్దదనమాట. దానికి చివరి భాగం అంటూ లేదని సైంటిస్టులు నిరూపించారు. ట్రై చేశారు, ఫ్యూల్ అయిపోతుంది, రాకెట్లు పనిచేయట్లేదు, వెళ్ళి అలసిపోతున్నారు. అంటే అనంతమైన యూనివర్స్లో, అంత పెద్ద యూనివర్స్లో ఈ భూమి అనేది ఒక చిన్న బాల్గా తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుడు తూర్పున కనిపిస్తాడు, ఆ తర్వాత పడమర లాస్ట్లో క్లోజ్ అవుతాడు. అంటే ఉదయించటం అస్తమించటం లేనే లేదు. సూర్యుడు అనేది అతిపెద్ద గ్రహం, మన భూమి కంటే 1,00,000 రెట్లు పెద్దది. ఆ గ్రహం మీద ఎప్పుడు మంటలు పెద్ద ఎత్తున 1000 కిలోమీటర్లు ఎగిసి పడతా ఉంటాయి. భూమి అనేది ఉండదు, నీరు ఉండదు, ఏమీ ఉండదు, కేవలం మంటలు ఉంటాయి. అది మండే గ్రహం. దానికి భూమికి మధ్యలో చంద్రమండలం గ్రహం అడ్డం రావటం ద్వారా, మరో గ్రహం అడ్డం రావటం ద్వారా ఆ చీకటి వస్తుంది. అంతేగాని సూర్యుడు ఉదయించటం ఉండదు, అస్తమించటం ఉండదు. సూర్యుడు దేవుడు కాదు. అలాగే ఇక్కడ చంద్రమండలం, ఇట్లా చంద్రుడు, నక్షత్రాలు, కోట్ల గ్రహాలు, కోట్ల నక్షత్రాలు, ఇవన్నీ కూడా అంత పెద్ద విషయంలో తిరుగుతున్నా కానీ ఇంకా చాలా స్పేస్ ఉంది, అనంతమైన స్పేస్ ఉంది. ఇంత చిన్న బాల్లో 70% వాటర్ ఉంటే 20% అడవులు, అవన్నీ జీవరాశులు ఉంటే 10% లక్షల కోట్ల జీవరాశులు. మనము ఒక సముద్రం దగ్గర ఉన్న ఇసుక ఉంటుంది చూసారా, ఆ ఇసుక రేణువులాగా అంత చిన్నగా ఉన్నాము అనంతమైన పెద్ద యూనివర్స్లో. అది 360 degrees యాంగిల్స్లో మనల్ని రికార్డ్ చేస్తుంటుంది. ఈ ఆత్మతో ఆ యూనివర్స్కి వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంది. అమెరికా నుంచి మనకి ఎవరైనా ఫోన్ చేస్తే మన మాటలు వాళ్ళకి, వాళ్ళ మాటలు మనకి వినిపిస్తాయి. కానీ టవర్స్ ఎక్కడున్నాయో తెలియదు, వైర్లు ఉండవు, కేవలం మాటలు వినిపిస్తాయి. అట్లాగే మనలోని ఆత్మ, మరణం లేని ఆత్మ కోట్ల సంవత్సరాల నుంచి ఉంది, ఎప్పటికీ ఉంటుంది. దానికి అనంత విశ్వశక్తికి రిమోట్ కంట్రోల్, వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంది. ఇక్కడ ఏం మాట్లాడతామో, బాధపడతామా, ఏడుస్తామా, నా దగ్గర డబ్బు లేదంటామా, అప్పుల పాలైపోమంటామా, నన్ను మోసం చేశారంటామా, అవే యూనివర్స్లోకి వెళ్ళి 100 రెట్లు తిరిగి వస్తాయి. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏం కావాలో దాన్ని సృష్టిస్తారు. తెలియని వాళ్ళు బాధని, డిప్రెషన్ని యూనివర్స్లో పంపిస్తుంటారు. ఏది పంపిస్తామో దాన్ని పొందుతాం. మరి పంపించకుండా ఏం చేయాలండి? లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల్ని యూనివర్స్ ఎన్నుకుంటుంది. తన జ్ఞానాన్ని ఆ గురువుల ద్వారా ఈ ప్రపంచానికి అందిస్తుంది. ప్రకృతి ద్వారా గాలి, నీరు, నిప్పు ఎట్లా అందిస్తుందో ఆ ప్రకృతి కూడా మనం రికార్డ్ చేస్తుంది. ఏంజల్స్ రికార్డ్ చేస్తాయి. ప్రాపంచక శక్తులు, సూర్యచంద్రులు, మనలోని ఆత్మతో సహా మనం చీకటి గదిలో దాక్కున్న లోపల ఏమనుకుంటున్నాము ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఆ కెమెరా అత్యంత పవర్ఫుల్, దాన్ని ఎవరు తయారు చేయలేరు. అనంత విశ్వ మేధస్సు 360 degrees యాంగిల్స్ రికార్డ్ చేస్తుంది. ప్రతి ఒక్కరిని గమనిస్తుంది, ఎవరు ఏం చేస్తున్నారు. కాబట్టి మనం ఈ విశ్వ నియమాలు తెలుసుకోవాలి. అంటే మనం బాగుపడాలంటే అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయితే అది దేవుడు కాదు అని అంటారు చాలామంది. సైన్స్ ప్రకారం యూనివర్స్ అంటాం, స్పిరిచువల్ ప్రకారం గాడ్.
ఒకటే శక్తి ఉంది అని సైంటిస్టులు ఆల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఎడిసన్, నికోలస్ టెస్లా, డి వాలెస్ వాటిల్ అనే వాళ్ళు ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఏదో ఒక పవర్, అనంతమైన పవర్ ఒకటే నడిపిస్తుంది. ఆ శక్తి దేవుడే కావచ్చు, అంతే. ఇంకా ఈ పేరు ఆ పేరు అని కాదు. ఎవరి మత విశ్వాసాల ప్రకారం వారి దేవుడి పేరు చెప్పి తానే యూనివర్స్ అనుకోండి, అలా సమస్తం అని అనుకోండి. అలా అనుకుని మీకు నచ్చినట్టుగా థ్యాంక్ యూ గాడ్ అని చెప్పొచ్చు. ఈ విధంగా మనం అంత జ్ఞానాన్ని పొందినప్పుడు డబ్బు గురించి మీరేమనుకుంటారో క్లారిటీ వస్తుందన్నమాట. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు చెప్పినట్టుగా ఆ ధనవంతులు ఎలా అయ్యారు? అమెరికాలో ఆ న్యూయార్క్ నగరం ఒక స్ట్రీట్ అంతా అత్యంత ప్రతిభావంతులు, ధనవంతులు, కానీ చాలా సైలెంట్గా ఉంటారు. ఎక్కడ వివాదాల్లోకి వెళ్ళరు, ఎవరిని విమర్శించరు, అసలు బయటికే కనిపించరు. 10% సీక్రెట్గా వచ్చిన లాభాల్లో ప్రతి నెల దానం చేస్తుంటారు. ఎవరికి చెప్పరు దానం చేసిన విషయాన్ని కూడా, ప్రపంచానికి, మీడియా కూడా చెప్పరు. అంటే కుడి చేత్తో చేసిన దానం మన ఎడం చేతికి, మన శరీరంలోనే మరో భాగానికి తెలియకూడదు. అది గుప్త దానం, అదే పనిచేస్తుంది. ఒక విశ్వం రికార్డ్ చేస్తుంది నువ్వు చేసిన దానం. మరో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు చేసింది ఎన్నో రెట్లు తిరిగి నీకు వస్తుందంటూ ఆ బిల్ గేట్స్ అత్యంత సంపన్నుల అకౌంట్లోకి కుంభవర్షం కురిపిస్తున్నారు. ఆ యూనివర్స్ మళ్ళా వాళ్ళు దానం చేసే కొలది వస్తూనే ఉంది. ఆ సీక్రెట్స్ తెలియబట్టి వారు ఎప్పటికీ ధనవంతులుగా ఉంటున్నారు. ఏ సంవత్సరం లాస్ అనేది ప్రకటించలేదు. అంతగా అణిగమణిగి ఉంటారు. ప్రేమను మాత్రమే, చిరునవ్వు మాత్రమే వస్తుంది పెదాలపై. ఏ వివాదాలు విరుక్కోరు. ఎవరిని మీడియా ముందుకు వచ్చి అరవరు, కేకలేరు, విమర్శించరు. నువ్వెంత అని కాలు రెగరేసుకుని గర్వంగా తిరగరు. ఆ యూనివర్స్ అన్ని గమనిస్తుంది. ఎంత ప్రేమగా అణిగమణిగి ఉంటే అంత హెచ్చు స్థాయిలోకి తీసుకెళ్తుంది, లేదా పాతాళానికి తొక్కేస్తుంది. ఆ గర్వాన్ని అణిచేస్తుంది అనమాట. తెలియని వాళ్ళు బెకార్లు అయిపోతారు. ఉదాహరణకి చెప్తాను. ఆస్ట్రేలియాలో ఒక 7 స్టార్ హోటల్లో స్టీవార్డ్గా ఒక అతను పనిచేస్తూ ఉంటాడు, అంటే వెయిటర్గా రెస్టారెంట్లో. అతను చిన్నప్పటి నుంచి పెద్ద మొత్తంలో అమౌంట్ నేను పొందాలి అంటూ లాటరీ టికెట్లు కొంటూ ఉండేవాడు. తనకు వచ్చిన జీతంలో ఆల్మోస్ట్ 50% లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాడు. అట్లా 12 సంవత్సరాలు కొంటూనే ఉన్నాడు. అనుకోని సందర్భంలో 12వ సంవత్సరంలో అతనికి దాదాపు 6 లక్షల కోట్లు లాటరీ తగులుతుంది. అతను ఏం చేసేవాడు? ఎక్కడో గురువు దగ్గర విన్న మాటలు, లాటరీ నాకు తగిలింది, డబ్బు వచ్చేసింది, దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు పక్కనున్న ఫ్రెండ్స్తో చెప్తూ ఆ పనిలే చేసేవాడు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురువు చెప్పింది హడావిడిగా విన్నాడు, పూర్తిగా మనసుకి ఎక్కించుకోలేదు. డబ్బు వచ్చాక ఏం చేయాలి అదని పట్టించుకోలేదు. వచ్చింది, లాటరీ తగిలింది, ఆనందానికి హద్దులు లేవు. ఒక 1 ఇయర్లో 6 లక్షల కోట్లకి 0 అయిపోయి మళ్ళీ అదే 7 స్టార్ హోటల్లో వెయిటర్గా జాయిన్ అయ్యాడు. డబ్బుని ఖర్చు పెట్టే విధానం, ఇన్వెస్ట్ చేసే విధానం, విశ్వ నియమాల ప్రకారం వాడే విధానం, ఒక కంపెనీ పెట్టాలి, ఇలాంటి ఏమీ లేదు. ఫ్రెండ్స్తో కలిసి ప్రతి దాంట్లోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేయటం, అనేక రకాలుగా విచ్చలవిడిగా, ఒక రకంగా కాదు, అది చెప్పకూడదు, అంత దారుణంగా ఎంజాయ్ చేస్తూ రోజుకి ఎంత అని ఆ లక్షల కోట్లు లాస్ట్కి 0 అయిపోయేంత వరకు అట్లా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. లాస్ట్కి అంతా అయిపోయింది. వెళ్ళి అదే హోటల్లో 7 స్టార్ హోటల్లో వెయిటర్గా జాయిన్ అయ్యాడు. డబ్బుని పొందాక దాన్ని ఎలా యూజ్ చేయాలో, 10% దానం చేయటమే కాకుండా యూనివర్స్ నియమాల ప్రకారం ఎలా వాడాలో, మళ్ళీ దాన్ని ఎన్నో రెట్లు పెరిగేలాగా ఏం చేయాలో తను నేర్చుకోలేదు. ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఊహించుకున్నాడు. లాటరీ తగిలింది, ఎంజాయ్ చేస్తున్నాను, సూపర్గా, నాలాగా మరెవరు ఎంజాయ్ చేయరు. అది ఆ నిదంతా కరిగిపోతే తర్వాత ఏం చేయాలనే ఆలోచన అతనికి లేదు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మీద, జోదం మీద, ఇంకా రకరకాల పదాలు మనం యూజ్ చేయలేం. ఆ విధంగా తను చెడ్డ అలవాట్లకు బానిస అయిపోయి, చెడు శక్తులతో, చెడు వ్యక్తులతో కలిసిపోయి మొత్తం పోగొట్టుకొని మళ్ళీ బెకార్ అయిపోయి ఆ వెయిటర్గా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వెయిటర్గా వెళ్ళాడో అతనికి వాల్యూ పోయింది, మళ్ళా అట్లా అయిపోయాడు. అంటే ఇక్కడ చూడండి, డబ్బుని ఆకర్షించాలంటే డబ్బు విలువ తెలియాలి, రూల్స్ తెలియాలి, విశ్వ నియమాలు తెలియాలి. ఈ ప్రపంచంలోకి ఎలా ఆ డబ్బుని తీసుకెళ్ళి అనేక రెట్లు పెరిగేలా చేయాలో ఆ జ్ఞానం కూడా కావాలి. విశ్వ నియమాలు, విశ్వ జ్ఞానాన్ని పొందినప్పుడు ఆ సంపన్నుడు ఎన్నో రెట్లు సంపన్నుడు అవుతున్నాడు. సంపద తరగదు, ఇంకా ఇంకా వస్తూనే ఉంటుంది. అంటే ఈ ప్రపంచంలో దేనికి కొరత లేదు అని గ్రహించి దాన్ని నమ్మినప్పుడు ఈ ప్రపంచం మీదే అవుతుంది. అంతులేని సంపద వస్తుంది. ప్రేమ నిలిచి ఉండే శక్తి. నిరంతరం ప్రేమను వ్యక్తం చేయాలి. థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి. డబ్బుదేముంది, కుక్కను కొడితే రాలుతుందని ఎలాంటి మాటలు యూజ్ చేయకూడదు. డబ్బుని పూజించకూడదు. కృతజ్ఞతలు చెప్పాలి. అవసరమైతే హక్ చేసుకోవాలి.
ముద్దు పెట్టుకోవాలి, ఇష్టంగా దాన్ని ప్రేమించాలి. అప్పుడు ఎన్నో రెట్లు మన దగ్గరకు వస్తుంది. ఒక చిన్న పాపని చిరునవ్వుతో దగ్గరకు తీసుకుంటే ఎట్లా వస్తుందో ఆ డబ్బుని అలా ప్రేమించాలి. నేను సామాన్య కుటుంబంలో ఉన్నాను, మాకు పని చేస్తే కానీ గడవదు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అది నిజమైపోద్ది అనమాట. లేదు, నేను సులభంగా డబ్బు పొందుతాను, అనేక రెట్లు యూనివర్స్ అనుగ్రహంతో ఈ ప్రపంచంలో భిన్నంగా ఎదుగుతాను, నేను థ్యాంక్ యూ మనీ అని చెప్తూ ఉండాలి. ప్రేమ సూత్రం నుంచి తప్పించుకుపోవడం అసాధ్యం అనే దానికన్నా నిత్య సత్యం మరొకటి లేదని చెప్తున్నారు రాబర్ట్ ఐన్స్టీన్. డియర్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.